పిల్లరా, పాటలు పాడినంత మాత్రాన, వాక్యం చదివినంత మాత్రాన, చర్చిలకు వెళ్ళినంత మాత్రాన, లేకపోతే ప్రార్థన చేసినంత మాత్రాన మన బతుకులు మారు. విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. 32వ కీర్తనలో అంటాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. ఎందులో కపటం లేకుండా ఉండాలి? ఎందులో? అందుకని అంటాడు దావీదు భక్తుడు, దేవా కపటపు నడత నాకు దూరము చెయ్యము అంటాడు. 51వ కీర్తనలో అంటాడు దావీదు, శుద్ధ హృదయం నాకు, శుద్ధ హృదయం కావాలి, నాలో పవిత్రమైనటువంటి హృదయం మరలా నూతనంగా పుట్టించు. చదవండి 51వ కీర్తన